Hi, hello, welcome to Code Friendly 555 యూట్యూబ్ ఛానల్. డే 2 ఆఫ్ పైథాన్ క్లాస్. నిన్నటి క్లాస్లో మనం ఇంట్రడక్షన్ చూస్తాం. ఈరోజు క్లాస్లో మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటివో చూద్దాం. వేరియబుల్స్లో కంటైనర్స్ అంటే ఏంటివి, డేటా టైప్స్లో హింట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్ అంటే ఏంటివి, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటివో ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. లెట్స్ గో. వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటివో చూద్దాం. వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్ ఫర్ స్టోరీ. వేరియబుల్స్ అంటే ఏంటి అంటే ఒక కంటైనర్ లాగా అనమాట. దాంట్లో మనం వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. అంటే అసలు కంటైనర్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉందనుకో, ఈ గ్లాస్ అనేది ఏంటిది అని అంటే ఒక కంటైనర్ అనమాట. దాంట్లో మనం వాటర్ అనేది స్టోర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వాటర్ అనేది ఏంటి? వాల్యూ. కంటైనర్ అంటే ఏంటిది? గ్లాస్. అందులో మనం స్టోర్ చేసిన వాటర్ని మనం వాల్యూ అనుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్, వాల్యూస్ ఇన్ ద వేరియబుల్ కెన్ బి చేంజ్డ్. ఇప్పుడు మనకి గ్లాస్ అనేది ఏంది? కంటైనర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గ్లాస్లో వాటర్ అనేవి ఉన్నాయి. అయితే ఈ వాటర్ని తీసేసి మనం జ్యూస్తో కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏమవుతుంది? ఒక కంటైనర్లో వాటర్ అనేవి తీసి జ్యూస్ అనేది చేంజ్ చేస్తున్నాం. అంటే సేమ్ ఇక్కడ కూడా వేరియబుల్లో ఒక వాల్యూని ఇంకొక వాల్యూ తోటి చేంజ్ చేయొచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, వాల్యూ డేటా. వాల్యూ డేటా అంటే ఏంటిదని అంటే ఎవ్రీ వాల్యూ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డేటా. ప్రతి ఒక్క వాల్యూ అనేది ఏదో ఒక డేటా టైప్ అయ్యి ఉంటుంది అనమాట. ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటివో చూద్దాం. కామన్లీ యూజ్డ్ డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ ఏమేంటివి? స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్. ఇవి గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్ ఇవనేవి కొన్ని డేటా టైప్స్ అనమాట. ఇవి ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్ట్రింగ్ సింటాక్స్. అసలు స్ట్రింగ్ అంటే ఏంటిదో చూద్దాం. అయితే స్ట్రీమింగ్ ఆఫ్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ ఏ కొటేషన్స్. ఇప్పుడు ఏదైనా మనం ఈ రెండు కొటేషన్స్ మధ్యలో రాసినాం అనుకో, దాన్ని ఏమంటారు అని అంటే స్ట్రింగ్ అని అంటారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డబల్ కోట్స్ వచ్చి మనం ఆ డబల్ కోట్స్ మధ్యలో ఏం రాసినా దాన్ని స్ట్రింగ్ అని అంటారు అనమాట. అసలు ఈ డబల్ కోట్స్ మధ్యలో అసలు మనం ఏమేమి రాయొచ్చు? స్ట్రీమింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమేమి రాయొచ్చు అంటే క్యాపిటల్ లెటర్స్ రాయొచ్చు, అంటే క్యాపిటల్ ఏబిసిడీలు రాయొచ్చు. స్మాల్ లెటర్స్ అంటే స్మాల్ ఏబిసిడీలు రాయొచ్చు. డిజిటల్స్ మనం ఏ నెంబర్ అయినా రాయొచ్చు ఆ కొటేషన్స్ మధ్యలో. స్పెషల్ క్యారెక్టర్ ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ అయినా మనం ఆ కొటేషన్స్ మధ్యలో రాయొచ్చు. ఈవెన్ స్పేస్ కూడా మనం ఆ కొటేషన్ మధ్యలో యూజ్ చేసినాము అంటే అది స్ట్రింగ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఉంది. sum example.com. ఇక్కడ ఏంటంటే సమ్ అనేది సమ్ స్మాల్ లెటర్స్, ఇక్కడ అనేది ఏంది? స్పెషల్ క్యారెక్టర్. ఇక్కడ మనం స్పేస్ అంటే ఇది స్పేస్ ఎగ్జాంపుల్. డాట్ అనేది ఏంది? స్పెషల్ క్యారెక్టర్. మళ్ళీ కమ్ అనేది కూడా ఒక ఆల్ఫాబెట్ లాగా. ఇప్పుడు ఈ కొటేషన్ మధ్యలో మనము స్పేస్ example.com అనేది యూజ్ చేసినాం. ఇప్పుడు ఇది మొత్తం ఏమైంది? మనకి స్ట్రింగ్ అని అనుకుంటున్నాం. అయితే ఇదే సీక్వెన్స్లో రాయాలని ఏం లేదు. ఇప్పుడు మనం డబుల్ కొటేషన్ ఇచ్చి 1 అని రాసుకోవచ్చు, డబుల్ కొటేషన్ ఇచ్చి మనం 3 అని రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. అది కొటేషన్స్ మధ్యలో ఉన్నది అని అంటే ఇది మనకి స్ట్రింగ్ అని అనుకోవచ్చు. నెక్స్ట్, కమింగ్ టు ఇంటీజర్. అసలు ఇంటీజర్ అంటే ఏంటిది? ఆల్ నెంబర్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వితౌట్ ఎనీ ఫ్రాక్షనల్ పార్ట్. ఏవైనా నెంబర్స్, ఆల్ నెంబర్స్ నెగిటివ్ అయిన ఉండొచ్చు, పాజిటివ్ అనే ఉండొచ్చు, కానీ అది ఫ్రాక్షనల్ పార్ట్ అయి ఉండకూడదు. అంటే చూడండి, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 ఇవన్నీ ఏంటి? నెగిటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ అనమాట. అసలు మరి ఇందాకలా కూడా మనం అక్కడ నెగిటివ్ పాజిటివ్ నెంబర్స్ తీసుకోవచ్చు అనుకున్నాం కదా, మళ్ళీ ఇదేంది అని అంటున్నారా? అయితే మ్యాథమెటికల్ వాల్యూస్ వర్సెస్ క్యారెక్టర్స్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ నార్మల్గా ఇప్పుడు 2 అని రాసాం, దీన్ని మనం ఇంటీజర్ అంటాం అనమాట. షార్ట్కట్లో మనం హింట్ అని కూడా అనొచ్చు అనమాట. ఇదే 2ని మనం డబల్ కొటేషన్స్లో రాసినాం అనుకో, దీన్ని స్ట్రింగ్ అని అంటారు అనమాట. అర్థమైందా? ఇదే డిఫరెన్స్. నార్మల్గా మైనస్ వాల్యూస్ రాస్తాం అనుకో, దాన్ని ఇంటీజర్ అని అంటారు. ఇప్పుడు నార్మల్ -2 ఇది ఇప్పుడు ఏమైంది? ఇంట్ అయింది. అదే ఒకవేళ ఈ -2ని
ఇట్లా రాసినాం అనుకో, డబల్ కొటేషన్స్లో రాసినాం అనుకో, ఇదేమవుతుంది, స్ట్రింగ్ అవుతుంది అనమాట. ఇదే డిఫరెన్స్. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఏంటిది, ఎనీ నెంబర్ విత్ ఏ డెసిమల్ పాయింట్. ఇక్కడ ఏదైనా నెంబర్ ఉండొచ్చు, కానీ అది డెసిమల్ పార్ట్ అయి ఉండాలి. ఇక్కడ మనం ఏం చేసినాం, ఎనీ నెంబర్, అది పాజిటివ్ నెగిటివ్ వితౌట్ ఫ్రాక్షనల్ పార్ట్. ఇక్కడ డెసిమల్ పార్ట్ అనేది యూజ్ చేయట్లేదు, ఓన్లీ నెంబర్ అయి ఉంటే దాన్ని ఇంటీజర్ అంటారు. అదే ఒకవేళ మనం డెసిమల్ యూజ్ చేసినాం అనుకో, అది ఫ్లోట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, 24.3. అదేమైంది, ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్ వచ్చింది, అంటే ఇదేంది, ఫ్లోట్ అనమాట. 5.41 ఇది డెసిమల్ పాయింట్. ఇక్కడ ఏమైంది, 321.86 ఇది అనేది మైనస్ కూడా యూజ్ చేసినాం, చూసినారా. కానీ ఇక్కడ డెసిమల్ వచ్చింది కాబట్టి ఇదేమైంది, ఫ్లోట్ అయినది అనమాట. ఇక్కడ చూడండి 201.576 ఇదేమైంది, మనకి డెసిమల్ వచ్చింది కాబట్టి ఫ్లోట్ అనేది అయినదంట. చూడండి, దీన్ని ఏమంటామంటే, ఈ డాట్ ఏదైతే ఉందో దాన్ని డెసిమల్ పాయింట్ అంటాం. ఇది దాని తర్వాత ఏమైతే నెంబర్ ఉందో దాన్ని ఫ్రాక్షనల్ పార్ట్ అని అంటాం అనమాట. అంతే, ఏదైతే డెసిమల్ పెట్టి యూజ్ చేసామో అది ఐదర్ మైనస్ అయినా కానీ ఆర్ నార్మల్గా అయినా కానీ, మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ యూజ్ చేసినాము అంటే ఇది ఫ్లోట్ అని అనొచ్చు అనమాట. ఫ్లోట్ అని అనొచ్చు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మన నెంబర్సే కదా అన్నీ ఎట్లా ఉన్నాయని. 2 నార్మల్గా 2 ఉంది కాబట్టి దాన్ని మనం ఇంటీజర్ అంటున్నాం. అదే మనం డెసిమల్ పాయింట్ యూజ్ చేసినాం కాబట్టి దీన్ని ఫ్లోట్ అని అంటున్నాం. అదే మనం డబల్ కొటేషన్స్లో పెట్టినాం కాబట్టి దీన్ని స్ట్రింగ్ అని అంటున్నాం. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ డేటా టైప్. ఇదేంటి అంటే బూలియన్. అసలు బూలియన్ అంటే ఏంటిది, డేటా దట్ హ్యాస్ 1, 2 పాసిబుల్ వాల్యూస్ దట్ ఐదర్ ట్రూ, ఫాల్, ఎస్, నో, 0 ఆర్ 1, ఆన్ ఆర్ ఆఫ్. అంటే ఏంటిదంటే మనకి రెండు ఆప్షనల్స్ ఇచ్చి, ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ ఇచ్చి దాంట్లో నుంచి మన ఆన్సర్ 1 అయినా ఆర్ 2 అయినా అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే రెండు ఆప్షన్స్, ఇక్కడ ఏమి ఇచ్చారు, ట్రూ ఆర్ ఫాల్. మన ఆన్సర్ ఏమై ఉంటుంది, ఐదర్ ట్రూ అయినా ఉంటుంది లేదంటే ఫాల్ అయినా అయి ఉంటుంది అనమాట. కానీ ఆన్సర్ ట్రూ ఫాల్ అయితే ఉండదు కదా. ఇలాంటి ఏదైతే 2 ఆప్షన్స్ ఇచ్చి ఒకటే ఆన్సర్ని మనం తీసుకుంటామో దాన్నే బూలియన్ అని అంటారనమాట. ట్రూ ఆర్ ఫాల్, ఇందులో నుంచి మన ఆన్సర్ ఒకటయ్యే ఉంటుంది. ఎస్ ఆర్ నో, నీ ఆన్సర్ ఏమై ఉంటుంది, అయితే ఎస్ ఐ అని ఉంటుంది లేదంటే నో అన్న ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారు, బూలియన్ అని అంటారనమాట. చూడండి, మనకి ఎగ్జాంపుల్ ట్రూ ఆర్ ఫాల్, దాంట్లో నుంచి ట్రూ అయినా ఫాల్ అయినా. ఎస్ ఆర్ నో, దాంట్లో నుంచి ఎస్ అయినా లేదంటే నో అయినా. 0 ఆర్ 1, ఇందులోంచి మన ఆన్సర్ 0 అని ఉంటుంది లేదంటే 1 అని ఉంటుంది. ఇప్పుడు స్విచ్ ఆన్ ద ఫ్యాన్, ఇప్పుడు మన ఆన్సర్ ఏమైంది, ఆన్ ఒక్కటే యూజ్ చేస్తున్నాం, స్విచ్ ఆన్ ఆఫ్ చేయి అని అనలేం కదా. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే ఆన్ అయినా ఆఫ్ అయినా ఉంటుంది. సో ఇలాంటి 2 ఆప్షన్స్ ఇచ్చి ఒక్కటే ఆన్సర్ని మనం తీసుకునే దాన్నే బూలియన్ అని అంటారనమాట. నెక్స్ట్ బూలియన్ సింటాక్స్ ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బూలియన్లో మనం ట్రూ ఆర్ ఫాల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఫస్ట్ లెటర్ ఏమై ఉండాలంటే క్యాపిటల్ అయి ఉండాలి. దాని తర్వాత నార్మల్గా స్మాల్ లెటర్స్లో రాసుకోవచ్చు. అదే మనం ఇక్కడ ఈ టీ అనేది కూడా స్మాల్ లెటర్లో రాసామనుకో ప్రోగ్రామింగ్ అనేది తీసుకోదనమాట. మన పైథాన్లో ఈ ప్రోగ్రామ్ అనేది కన్సిడర్ చేయదు. ఇది మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కమింగ్ టు ఫాల్స్, ఇక్కడ ఎఫ్ అనేది కూడా ఏముండాలి అంటే క్యాపిటల్ అనేది ఉండాలి. తర్వాత లెటర్స్ అనేవి స్మాల్ ఉండొచ్చు. కానీ ముందు లెటర్ కూడా మనం ఈ ఎఫ్ అనేది కూడా స్మాల్ లెటర్లో తీసుకున్నాం అనుకో పైథాన్ కోడ్ అనేది కన్సిడర్ చెయ్యదు. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. చూడండి, ఇప్పుడు మరి ట్రూ, అక్కడ కూడా మనం స్ట్రింగ్లో కూడా మనం ఇలాంటివి తీసుకున్నాం కదా, ఏవైనా ఆల్ఫాబెట్స్ తీసుకోవచ్చు అనుకున్నాం కదా అని అంటారా. చూడండి, నార్మల్గా ట్రూ రాస్తే విత్ ఇలా క్యాపిటల్ పెట్టి నార్మల్గా ట్రూ రాస్తే, వితౌట్ కొటేషన్స్ రాస్తే అది బూలియన్ అవుతుంది. అదే డబల్ కొటేషన్స్లో పెట్టి ట్రూ రాసినాం అనుకో అది స్ట్రింగ్ అని అనొచ్చు అనమాట. మనం ఇప్పుడు ఈ డేటా టైప్స్ అన్ని కలిపి మనం ఒక ఫామ్ లాగా రాద్దాం. కమింగ్ టు, ఇప్పుడు మనం ఒక స్పోర్ట్స్ అనే ఒక
తీసుకున్నాం అనుకో, ఈ స్పోర్ట్స్ అనే దాంట్లో క్రికెట్ అనేది ఏంది స్ట్రింగ్లో ఉంది, అంటే ఇప్పుడు డబల్ కొటేషన్ మధ్యలో రాస్తాం, దాన్ని మనం ఏం లెక్క కన్సిడర్ చేయొచ్చు, స్ట్రింగ్ అని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏజ్ అనేది ఎంత ఉందంట తనది 10. ఈ 10 అనేది ఎట్లున్నది ఇంటీజర్ టైప్లో ఉన్నది. నెక్స్ట్ హైట్ అనేది ఎంత అంట తనది 4.2. ఇప్పుడు మనం ఇక్కడ డెసిమల్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, ఫ్లోట్ అని అనొచ్చు అనమాట. డిడ్ యూ ప్రాక్టీస్ ఎనీవేర్ బిఫోర్, ఇంతకుముందు ఎక్కడైనా ప్రాక్టీస్ చేశారా, ఎస్ నో అని 2 ఆప్షన్లు ఇచ్చిండు. మన ఆన్సర్ ఏమై వచ్చింది అక్కడ, ఎస్ అని వచ్చింది. ఓన్లీ మనం ఒకటే ఆన్సర్ క్లిక్ చేసాం, 2 ఆప్షన్స్ ఇచ్చి ఒకటే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం బూలియన్ అని అనొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ కమింగ్ టు అసైనింగ్ వాల్యూ టు ద వేరియబుల్. ఒక వేరియబుల్కి వాల్యూని ఎట్లా అసైన్ చేస్తామో చూద్దాం. అసైనింగ్ అనే ఇంటీజర్ వాల్యూ 10, ఒక ఇంటీజర్ వాల్యూ 10 టు ఏ వేరియబుల్ ఏజ్. ఈ ఏజ్ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఏజ్ ఉంది, ఏజ్ అనే దానికి 10 అనే వాల్యూని అసైన్ చేసినాం. ఏం యూజ్ చేసుకొని అసైన్ చేసినాం ఇక్కడ, అసైన్మెంట్ ఆపరేటర్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ దీన్ని ఏమంటారు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటారు అనమాట. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం ఈ ఏజ్ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేసినాం. చూడండి, ఈ ఈక్వల్ టు అనే దాన్ని ఏమంటారు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు అనమాట. ఏజ్ అంటే ఏంటిది మనకి వేరియబుల్ నేమ్. ఒక వేరియబుల్ అంటే ఏంటిదంటే ఇక్కడ మనం ఇందాక చెప్పినాం ఈ కంటైనర్ అనే దాంట్లో ఈ కంటైనర్ అనే దాంట్లో 10 అనే వాల్యూ, అంటే ఇందాక వాటర్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ కంటైనర్ అంటే ఏంటిది గ్లాస్. ఏజ్ అంటే ఏంటిది ఇప్పుడు మనం గ్లాస్ అని అనుకోవచ్చు. ఈ 10 అంటే ఏంటిది వాటర్. ఈ గ్లాస్ అనే ఏజ్లో వాటర్ అనే 10ని స్టోర్ చేస్తున్నాం అన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే అసైనింగ్ అంటారు అనమాట. ఈ ఏజ్ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు సమ్మరీ. అసలు ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. డేటా టైప్స్లో ఏం నేర్చుకున్నాం, స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్ అండ్ బూలియన్. అసలు స్ట్రింగ్ అంటే ఏంది, స్ట్రీమింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటేనే డబుల్ కొటేషన్స్ ఇచ్చి దాని మధ్యలో ఏం రాసినా కూడా అది స్ట్రింగ్ అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇంటీజర్ అంటే ఏంది, పాజిటివ్ నెంబర్స్ ఆర్ నెగిటివ్ నెంబర్స్, దాన్నే ఏమంటారు అంటే ఇంటీజర్స్ అంటారు. ఫ్లోట్ అంటే ఏంటిది, నెంబర్ విత్ డెసిమల్ పాయింట్. ఏదైనా ఒక నెంబర్ డెసిమల్ పాయింట్ యూజ్ చేసుకొని రాస్తే దాన్ని ఫ్లోట్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు బూలియన్ అంటే ఏంటిది, ఐదర్ మన ఆన్సర్ ట్రూ అయినా ఉండాలి, ఫాల్ అయినా ఉండాలి. దాన్ని 2 ఆప్షన్స్ ఇచ్చి ఒక ఆన్సర్ని తీసుకొని దాన్ని బూలియన్ అంటారు అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, టీ అండ్ ఎఫ్ అంటే ముందు వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి. ఈరోజు మీకు ఒక 2 క్వశ్చన్స్ ఇస్తా, మీరు నాకు అవి కోడ్ కామెంట్స్లో చేయండి, ఎందుకంటే ఇది చాలా 2 లైన్స్ ఆఫ్ కోడే ఉంటుంది. ఒకసారి నాకు అది కామెంట్లో చేయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్. అంటే ఈ 3 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే ఏంది, మల్టిప్లికేషన్. ఇప్పుడు 37, 61 అండ్ 391 యూజ్ చేసుకొని మీరు ఒక ప్రోగ్రామ్ రాయండి, అది నాకు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ రైట్ ఏ, దాని అవుట్పుట్ ఏముండాలంటే 882487 అనే రావాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ద రిజల్ట్ వెన్ 3333968 ఈజ్ డివిజబుల్ బై 176. అవుట్పుట్ ఏం రావాలి అంటే 1930.0, అంటే 193.0 అనేది రావాలన్నమాట. ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.